Hey, chup. Hey, chup. Hey. Hey, chup. ఎవడీడు ఈ గల్లీలో నేను ఎప్పుడు చూడలేదే. ఏ బాబు ఆగు. తీసుకోవయ్యా, తీసుకో తీసుకో. వీనెక్కడో చూసినట్లుందే. వీడు ఇది రే సన్నీ, వీడేంటి ఇలా అయిపోయాడు? తనను చూసిన తొలి క్షణం నుండి నాలో కలిగిన ఈ మధురానుభూతులను జీవితాంతం మిగిల్చుకోవాలనే ఉద్దేశంతో ఈ డైరీ రాయటం మొదలుపెట్టాను. లాంటి తన కనులను చూశాక కానీ తెలియలేదు నేను కవితలు కూడా రాయగలను. నేను వర్షించే మేఘాన్నైతే తొలకరి చినుకునే తనను చేరుతాను. అడిగితేనే వరాలివ్వని దేవుడు అడగకుండానే తను రెండోసారి చూపించాడు. లక్ష్మీదేవి కోసం ఏటీఎంకి వెళ్తే నా హృదయ దేవత దర్శనం ఇచ్చింది. మనం అనుకున్నది ఒక్కసారి జరిగితే యాక్సిడెంటల్గా జరిగిందంటారు, కానీ అదే పనిగా మళ్ళీ మళ్ళీ జరిగితే యాక్సిడెంటల్ కాదు, అది ఇంకేదో. పదవి పద.
చెదిరిన కలలో నువ్వు అలలాగా వచ్చి ముంచేశావు. తేలటం ఇష్టం లేక నేను కూడా మునిగిపోయాను నీ ప్రేమలో. ఇది ప్రేమే. ఎస్, ఐఎమ్ ఇన్ లవ్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. दिखता नहीं, चल रे चल. ఎక్స్క్యూజ్ మీ, మీకచ్చి ఏ పదవి? ఏ ఏమైందిరా? ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్నే. రేయ్, నిన్ను కళ్ళతో చూసి మనసులోకి నువ్వు వెళ్ళేదాకా తెలియలేదు. కళ్ళకి మనసుకి ఉన్న సంబంధం పాదం పసిపిల్లల్లా దేనికోసం ఆరాటపడుతుంది. కుదురుగా ఉండట్లేదు. ఏంటిదంతా? నీకు అలానే ఉందా? ఏ రావే, మీ నెంబర్. థ్యాంక్ యూ. రే రారా. నీ గాలే నన్ను తాకినా, నీ నీడే నన్ను సోకినా, నీ అందెల సవ్వడి విన్నా, గంగ పొంగునే గుండె అంచునా. ఎండల్లో మంచు కురియునా, నా ప్రేమే నిన్ను చేరునా, నా జంటగా నిన్ను చేర్చునా, కనులు వెలుగు నింపునా. మనిషి మాత్రమిచటే ఉన్నా, మనసుతో నిన్ను కనిపెడుతున్నా, మనసైనా మగువ నే పిచ్చివాణ్ణైపోతున్నా. హాయ్. హాయ్ సన్నీ. వీడు నా ఫ్రెండ్ నరేష్ రా. हाय सनी. హాయ్. వీడు నా రూమ్మేట్ రా. ఏం చేస్తున్నావురా? హాలిడే కదరా, ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నాను. వస్తున్నా. సరే మామ, నాకు కొంచెం వర్క్ ఉంది, బయటికి వెళ్ళి వస్తారా? బాయ్. హాయ్. హాయ్. ఫేస్ ఏంటి అలా పెట్టావు? యాక్చువల్లీ ఈ మ్యారేజ్ కోసం నేను బెంగళూరు వెళ్తున్నాను. ఏంటి సడన్గా? ఈ దూరం నిన్ను నన్ను మనమయ్యేలా చేస్తుంది. ప్రేమలో అన్నింటినీ ప్రేమగా అనుభవించాలి, అప్పుడే ప్రేమ మాధుర్యం తెలుస్తుంది. ఇలా వెళ్ళి అలా వస్తాను. వెళ్ళొద్దు. బాయ్. ప్రేమలో ప్రేమించేవాళ్ళు ప్రేమతో ఏది చెప్పినా వినాలనిపిస్తుంది. అదే ప్రేమ గొప్పతనం.
నా జీవితంలో అతి కష్టమైన 7 రోజులు, 168 గంటలు, 1080 నిమిషాలు, 6,04,200 సెకండ్లు. తను లేకుండా తన ఆలోచనలతో క్షణం క్షణం రణరంగంగా మారి బాణంలో గుండెల్ని గుచ్చుతున్నా, భరిస్తున్నా. నేను తను మనంగా మారే ఆ క్షణం కోసం. ఏమైంది? తన కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మా లవ్ గురించి తన పేరెంట్స్ చెప్తాననింది. అందుకని హౌస్ అరెస్ట్ చేశారా తనని? ఎక్కడుంది తను? ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కాక 3 days నుంచి తన గురించే బాధపడుతూ ఉన్నాను. ఏమైందో చెప్పు. నీ గురించి వాళ్ళ పేరెంట్స్కి తను చెప్పింది. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని బెంగళూరు నుండి బయలుదేరి వస్తుండగా హైవేలో యాక్సిడెంట్లో తనకి ఎలా ఉంది ఇప్పుడు? స్పాట్లో వాళ్ళ మదర్ చనిపోయారు, వాళ్ళ ఫాదర్ ఐసీయూలో ఉన్నారు. మరి తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందిరా. నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. జీవితాంతో నాకు తోడుగా ఉంటానని చెప్పింది తను. నన్ను వదిలి వెళ్ళదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదురా, నేను ఇన్ని రోజులు బాధను దాచుకున్నాను, కానీ తప్పలేదురా, చెప్పాల్సి వచ్చింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా నీడ నన్నే వీడి వెళ్ళిపోయేనా, ఏ తోడు లేని కడతేరునా, సన్నీ నా చూపే చీకటి వైపే పయనించెనా, నా కంటి పాపకు నలుపే ఎదురాయనా. రే సన్నీ ఆగరా, రే సన్నీ ఆగరా, రే ఆగరా సన్నీ, రే ప్లీజ్ రా ఆగరా. వైషు మరి ఆ పెళ్లి కూతురు ఏమైనట్టు? అది మాత్రం తెలీదు. ఆ తర్వాత అమ్మాయిని ఎవ్వరూ చూడలేదట. ఆ రోజు మార్చిరి నుండి ఏడుస్తూ పరిగెత్తడమే తనని ఆఖరిసారిగా చూడడం అని డాక్టర్ చెప్తున్నాడు. అక్కడి నుండి తన పెళ్ళై ఉండబోయే కొత్తింటికి వెళ్ళిపోయిందని, అక్కడే ఎన్నో రోజులు కనీసం బాసికం కూడా తీయకుండా అలా పెళ్లి బట్టలోనే కుమిలి కుమిలి ఏడ్చి. నా పేరు విక్రమ్.
ఈరోజు నేను ఒక అమ్మాయిని చూశాను. తన చూపు నన్ను ఏదో మాయ చేసింది. టోటల్గా నా లైఫ్ స్టైలే చేంజ్ అయింది.